మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అలాగే 32వ వచనం. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖన భాగమును మాకు విరిచి మాకు అర్థమయ్యే భాషలో మాకు బోధించి పంచిపెట్టమని వేడుకుంటున్నాను. నీ దాసు సెలవు మరుపరచుము, భక్తుని నాకు అభిషేకించుము. నీ ప్రజలు మాట్లాడేది నీ దాసుడు కాదు, నీవే మాట్లాడుతున్నావనే గ్రహింపు ప్రతి ఒక్కరు కలుగున్నాడు. తెరవడిన ఆకాశ అనుభవాలను మమ్మల్ని నడిపించి నీ మెదలైన స్వరం అందరికీ వినపడేలాగా, నీ లేఖనాలు మా హృదయంలో చచ్చుకుని పోయేలాగా నీ సమృద్ధి కృప, నీ ఆత్మావరింపు, ఆత్మాభిషేకము మెండుగా దయచి మానవ తలంపులు, మానవ ఆలోచనలు సంపూర్ణంగా కొట్టివేసి నీ పడవకు వర్తమానము మేమందరము అందుకునేలాగా ఈ పడవకు గురువులు సమృద్ధిగా మాకందరికీ తగ్గించమని యోగ్యమైన రీతిలో మనలో పాల్గొన్నాను. మమ్మల్ని ఆయన యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించాను తండ్రి. ప్రభు వాళ్ళలో మనం పాల్గొనక మునుపు ఈ వల్ల మనకి ఏమని జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటి మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధ వల్ల ప్రభు అన్నాడు, ఈ బలలో మీరు పాల్పొందుతున్నప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేస్తారు. ప్రభు ఎందుకు చనిపోయాడు, ప్రభు శిలువలో ఎందుకు మరణించాడు, అది జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఈ బలలో, అంటే బలలో నేను పాల్గొనే ముందర నా ప్రభు మరణాన్ని నేను జ్ఞాపకం తెచ్చుకోవడమే కాకుండా ఎందుకు చనిపోయాడో కూడా నేను రేపులోకి రావాలి. మానవుని యొక్క బుద్ధి ఎలాంటిదంటే త్వరగా మర్చిపోతాడు. ఒకడు నాకు చేసిన మేలు నాకు తొందరగా గుర్తురాదు. నేను ఒకడికి మేలు చేస్తే నేను 100 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు, 100 మంది కాదు, ప్రపంచం అంతా చాటి పెట్టుకుంటాను, నేను చేశాను. ఇది మానవ నైజం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు తాను చేసిన మేలులను మర్చిపోతాడు. ఇదే మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆయన శిష్యులుగా మనం ఎవరికి మేలు చేస్తామో దాన్ని మర్చిపోయి ఎవరికి మనం కీడి చేస్తామో అది మనం గుర్తుంచుకోవాలి. మనం చేసింది పాపము, ఈ వ్యక్తికి నేను కీడి చేశాను. ఇది శిష్యుని యొక్క స్వభావమైంది. సరేనా? అయితే ప్రభు వలలో పాల్గొనే మునుపు లేఖనాలలో నుండి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు విధించిన 2 విధులు ఎప్పుడు మర్చిపోవాలి. ఈ 2 విధులు ఇవి ప్రతి క్రైస్తవుడు వీటిని పాటించాల్సిందే. ఎంతవరకు ఈ 2 విధులు నీ జీవితంలో సంభవించవో అంతవరకు నీకు ప్రభుతో కానీ సంఘంతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు. కానీ జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటలు. ఈ 2 విధులు ఏమేమిటి అంటే, మొట్టమొదటిది బాప్తిసం. నేను బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చడం వలన ఏమైపోతున్నాను? ప్రభువుతో ఐక్యపరచబడుతున్నాను. నేను బలలో పాల్గొనడం వలన నా తోటి విశ్వాసులతో నేను ఐక్యపరచబడతాను. ఈ 2 విధులు ఉంచాడు దేవుడు. సంఘంలో నేను ఒక అంగంగా ఉన్నాను. ఉదయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ సంఘంలో నేను ఒక అంగంగా ఉండాలి అంటే నేను ఆ ప్రభు వలలో పాల్పొందాలి. మళ్ళా చెప్తున్నాను, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చటం వలన నేను నా కొరకు శిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభుత్వం ఒకటవుతున్నాను, ఐక్యపరచబడుతున్నాను. ప్రభు వలలో పాల్పొందటం వలన నేను నా తోటి విశ్వాసులతో, తోటి శిష్యులతో నేను
ఐక్యపరచబడుతున్నాం. మనమందరము ఒకే రొట్టెలోంచి పాల్పొందుతున్నాము కనుక మనము ఒకే శరీరమై ఉన్నాము. నువ్వు వేరు, నేను వేరుగా. ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దండి. ఈ రెండు విషయాలు ఎవరి జీవితంలో ఈ రెండు ఉండవో వాడికి ప్రభుత్వం కానీ సంఘంతో కానీ సంబంధం ఉండదు. ఇది పెద్ద సమస్య. పూర్వము మేమేం చేశాము అంటే పరిశుద్ధులు అడగకుండానే సంఘంలో సంఖ్య పెంచుకోవడానికి బలవంతంగా బాప్తిస్మాలు ఇచ్చారు. అది మేము చేసే చాలా పెద్ద పాపం. ఇప్పుడు ఈ గ్రహింపు ఎవరికైతే వచ్చిందో వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాకు బాప్తిస్మాలు కావాలి అడగనంత వరకు ఎవరికి బాప్తిస్మాలు తలుచుకోవాలి. రెండోది, ఆ బాప్తిస్మాలు కూడా ఎవరి జీవితంలో స్పష్టమైన మార్పు, ప్రభుత్వం ఐక్యపరచబడాలి అనే తపన సంఘంలో సేవకులు కానీ పెద్దలకు కానీ స్పష్టంగా కనబడినప్పుడు వాళ్ళకు కూడా అదే ఆత్మ పనిచేస్తుంది కనుక వాళ్ళ అంతరంగంలో కూడా ఆ భావనే ఉన్నప్పుడు మేము బాప్తిస్మాలు ఇవ్వడానికి ఏమాత్రం వెనకంచు వేయము. కానీ ప్రస్తావన ముందు ఎక్కడికి రావాలి? మీ దగ్గర నుంచి రావాలి. నాకు కావాలి, నాకు ఈ బాప్తిసం కావాలి అనేది మీ దగ్గరికి రావాలి. బిడ్డ పుట్టగానే తల్లి పాలు తాగాలని తల్లి బిడ్డకు నేర్పించదు. బిడ్డ గట్టిగా అరుస్తుంది. ఎంతవరకు ఏడుస్తుందంటే ఆ తల్లి రొమ్ములో ఉన్న పాలు తన నోటికి అందనంత వరకు ఏడుస్తుంది. అలాగే క్రీస్తునందు కొత్తగా జన్మించిన వారికి నాకు ఈ బాప్తిసం కావాలి, వాక్యం అనే పాలు నాకు కావాలి అని వారికి అనిపించాలి. అంతవరకు వారి జన్మ కొత్తదని రుజువు అవ్వదు. ఇది మొట్టమొదటి మాట. అయితే ఒక్కసారి మనం మనసు పొంది బాప్తిసం తీసుకుని మనలో పాల్గొంటున్నంత మాత్రాన మనము అప్పటికి కూడా చచ్చేంత వరకు మనము ఈ పాపలోకంలో ప్రతికూలమైన వాతావరణంలో జీవించవలసిన అవసరం లేదు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం వేరైపోవట్లేదు. మనం ఇంకా ఈ పాపలోకంలో ఉన్నాము. ప్రతికూలమైన వాతావరణంలో మనం ఎదుగుతున్నాం రోజు. ప్రతికూలమైన వాతావరణం అంటే ఏంటి? ప్రభువు ఏదైతే నీకు తన వాక్యం ద్వారా నీకు నేర్పిస్తున్నాడో ఈ లోకంలో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఈ సమాజంలో నువ్వు దేవుని ఆజ్ఞను గైకొని జీవించాలంటే నీకు అన్ని ప్రతికూలమైన పరిస్థితులే ఎదురవుతాయి. అనుకూలమైన పరిస్థితులు నీకు ఎక్కడ కనబడతాయి. ప్రతిరోజు ఎదురైపోయాయి. ప్రతిరోజు నీకు ప్రతికూలమైన నీకు అనుకూలంగా ఎప్పుడు ఉండదు. ఏది నీకు కలిసి రాదు. ఎందుకంటే మనం ఎక్కడ శత్రువు రాజ్యంలో ఉన్నాం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ ప్రభు వల్ల ఎందుకు దేవుడు మనకి తొలగించలేని విధిగా మనకి అప్పగించాడు. ప్రతి సంఘంలో ఈ బల్ల ఉంటుంది. ఎందుకు ఈ బల్ల అంటే నా స్వయ పరీక్ష, నన్ను నేను పరీక్షించుకోవడానికి. లేఖనము నేను ఏదైతే విన్నానో ఆ లేఖనానికి ఎంత దగ్గరగా ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా, ఆ లేఖనానుసారంగా ఎంతవరకు నా జీవితం ఇది నేను పరీక్షించుకోవడానికి ఈ బలం. కానీ ఈ బల దగ్గరికి నేను రావాల్సిందే. ఆయన వచ్చినప్పుడు నా ప్రభు నా గురించి ఎందుకు మరణించాడో నేను అది జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోకపోతే ఏది నాకు సీరియస్నెస్ ఉండదు. ఒక మొక్క తీసుకున్నాను, చేతులు ఎత్తాము, ఆయన తీసుకొచ్చాడు, ఒక మొక్క తీసుకున్నాడు, నోట్లో వేసుకున్నాడు. ఎందుకు పాల్గొతున్నామో దానికి అర్థం లేకుండా అయిపోతుంది. కానీ ఎవరైతే ప్రభుత్వం ఐక్యపరచబడిన అనుభవంలోకి వచ్చారో వాళ్ళు ప్రభువు నా గురించి ఎందుకు మరణించాడో అది జ్ఞాపకం తెచ్చుకుంటారు. నేను ప్రభు స్వారూప్యంలోకి ఎంతవరకు వచ్చానో ఉదయం ప్రభు మాట్లాడినట్టుగా ఎన్ని బలిపీఠాలు నేను కట్టుకున్నాను. బలిపీఠం అనేది నాకు సాక్ష్యం. బలిపీఠాలు ఎందుకు కట్టేవారు అంటే ఈరోజు చూడండి, ఇన్ని గుళ్ళు గోపురాలు ఎందుకు వచ్చేసాయి? ఇన్ని గుళ్ళు గోపురాలు ఎందుకు వచ్చేసాయి? వాళ్ళు అడవికి వెళ్ళారు. క్రూరమైన సింహం పులి ఎదురొచ్చి అది సృష్టికర్త అయిన దేవుని దయం, వీళ్ళ అదృష్టము ఎలా తప్పించుకున్నారు. తప్పించుకోగానే
వాళ్ళ ఊహకు అతీతం, వాళ్ళ గ్రహింపుకు అతీతంగా ఈ కార్యం జరిగింది. పులి నన్ను మింగేయాల్సింది, నన్ను తప్పకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఒక గుడి కట్టేయాలి. అంటే ఏంటి? ఇక్కడ ఒక బలిపీఠం కట్టాలి. అది సాక్ష్యం. ఇక్కడ ఒకటి అద్భుతం జరిగింది. నేను చనిపోవలసింది, నేను చావకుండా ఆ దేవుడు దివ్యమైన శక్తి నన్ను కాపాడింది కనుక ఇక్కడ ఒక బలిపీఠం ఆ దినాల్లో గుడి కట్టేసేవాడు. కాబట్టి మన జీవితాల్లో బలిపీఠాలు ఉండాలి, సాక్షిగా ఉండాలి. మనం దేవుడు మన జీవితంలో చేసిన కార్యానికి మేరకు నేను అనేకులు సాక్షిగా ఉండాలి. నా జీవితాల్లో బలిపీఠాలు అందరికీ కనబడుతూ ఉండాలి. ఏమండి, మనము లేఖనాలు కూడా గమనించి చూస్తే ఏమాత్రమో సగటు విశ్వాసి ఏమాత్రమో నిర్లక్ష్యంగా ఉన్నా వాడు పాపములో దిగజారిపోయి పాపములో పడిపోయే ప్రమాదం వచ్చి ఉంటుంది. మీరు మానవత్వం పొందినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పాపం చేయకుండా ఉండదని ఏమీ లేదు. నా అజాగ్రత్త, దేవుడు నాలో చేసిన కార్యాన్ని కనుక నేను గుర్తుంచుకోకపోతే, నేను ఎవరినో నా ఉనికి ఏంటో నేను గుర్తుంచుకోకపోతే, ప్రభు నా గురించి మరణించాడు, ఆయన రక్తంలో నన్ను కడిగి నా పాపములన్నీ క్షమించాడు అనే సంగతి నేను మర్చిపోతే మనం జీవించేదే పాపలోకంలో జీవిస్తున్నాం కనుక పాపంలో పడిపోవడం అనేది చాలా సులభం. అందుకనే హెబ్రీ రాష్ట్ర పౌలు అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము అని ఆవరించి ఉండగా మనమును సులువుగా చిక్కులు పెట్టే పాపం మనందరిలో బలహీనత ఉంటుంది. అండ్ అన్న చెప్పినట్టే అపవాదికి తెలుసు ఏ రంగంలో విడిపి ఆ బిస్కెట్ ఏంటంటే నిన్ను ఎవడు కొయ్యక్కల, నిన్ను ఎవడు ఈడ్చుకురావక్కల, నీ అంతటి నువ్వే పడిపోతావు. అందుకని అసలుగా చిక్కులు పెట్టే పాపమును మాని 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 విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించే వాడినైనా యేసు వైపు చూచు. ఎందుకు చూడాలి? ఎందుకంటే ఆయన నా గురించి ఎందుకు మరణించాడో నాకు గుర్తుండాలి. నా మటుకు నేనేమనుకుంటా, ఈ లోకమే శాశ్వతం, కానీ ఈ లోకంలో ఏం చేసినా కరెక్టే. ప్రభు మనల్ని ఆ పనుల దగ్గరికి ఒప్పేసుకుంటే ప్రభు నన్ను క్షమిస్తారు. ఒక్క విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది. ఇంతకు ముందు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు బల్ల మన పాపములను ఒప్పుకొని క్షమించడానికి కానే కాదు. ప్రభు వల్ల మన పాపములు మనం చేసుకుని ప్రతి వారం వచ్చి ఒప్పుకుని దాన్ని క్షమించడానికి నేను మనలో పాల్పొందడం అనేది పూర్తిగా రాంగ్ కాన్సెప్ట్. ఇక్కడ మూల పాఠాలు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అండ్ ఇట్ ఈస్ లాజికల్, అంటే న్యాయబద్ధమైన బోధ ఇది. ఒకవేళ ఒక పాపి పాపము చేయడం అనేది తన దాసోహమును బట్టి పాపం చేస్తాడు. పాపము చేయవాడు పాపమునకు దాసుడు. వాడికి మారుమనసు లేదు, వాడు పుట్టుకే పాపము, ఆ పాపానికి దాసుడై ఉన్నాడు కనుక వాడు పాపం చేస్తాడు. మారుమనసు లేని తల్లిదండ్రులు పుట్టే పిల్లలు కూడా పాపులుగా పుడతారు కనుక ఆ పిల్లలకి అబద్ధం ఆడడం ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులు నేర్పిస్తారా? నేర్పించారు. ఆ పిల్లలకి దొంగతనం చేయడం ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులు నేర్పిస్తారా? నేర్పించారు. అది ఆ రక్తంలోనే ఉంది, ఆ పాప స్వభావం ఆ శరీరంలోనే ఉంది, అది ముందు నుంచి ఉంది. వాడు పాపం చేయడం సహజం. కానీ రక్షింపబడిన విశ్వాసి పాపము చేయడం అనేది ఎంపిక ద్వారా చేస్తారు. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా. మారుమనసు లేని అసలు దేవుని అంగీకరించండి, దేవుని నమ్ముకొని వాడు పాపము చేయడం వాడి దాసోహముని బట్టి వాడు పాపం చేస్తాడు. వాడు దానికి దాసుడు. తాగుబోతు ఎలాగైతే మందుకి దాసుడు, వాడికి ఇష్టమైన ఇష్టం లేకపోయినా వాడు వెళ్ళి మందు వేస్తాడు, ఎందుకంటే దానికి దాసుడు. వీడి జీవితం దాంట్లో ఉంది. అలాగే ఒక పాపి జీవితం పాపంలో ఉంది, దొంగ జీవితం దొంగతనంలో ఉంది. వాడు దొంగతనం చేయకుండా ఉండలేవాడు. అలాగే ఒక పాపి జీవితం పాపంలో ఉంటుంది, వాడు పాపం చేయకుండా ఉండలేడు, అది సహజం. కానీ దేవుడిని నమ్ముకుని దేవుడి దగ్గరికి వచ్చి నేను పాపిని ఒప్పుకొని పాపాలు క్షమించబడి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి
ఒక్కసారి వెలిగింపబడి మళ్ళీ పాపము చేస్తే మాత్రం వాడు పాపం ఎలా చేస్తున్నాడు? ఎంపిక బై చాయిస్. నేను చేస్తాను అని తను కోరుకుని చేస్తాడు. ఎవరు బలవంతం లేదా? ఆ పాపం చేయడం మానుకోవచ్చు. హీ కెన్ ఈజీలీ అవాయిడ్. లేదు, ప్రభు నా పాపంలో కొరకు చనిపోయాడు, ఈ పాపం నుండి నన్ను రక్షించాడు, నేను రక్షింపబడ్డాను, మానవసు పొందాను, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాను, నా దేహము నాది కాదు, ఈ దేవుని సొత్తు, విలువబడి కొనబడిన ప్రభు రక్తంతో విలువబట్టి కొనబడిన ఈ శరీరం నాది కాదు, కనుక ఈ దేహంతో నేను పాపం చేయలేను, కనుక నేను చెయ్యను అనుకోవచ్చు. కానీ వాడు చేస్తున్నాడు అంటే వాడు కోరుకుని చేస్తున్నాడు, బై చాయిస్. అర్థమవుతుందా? సో ఎవరైతే బాప్తిసం తీసేసుకుని మళ్ళీ పాపము చేసి పాపంలో పడుతున్నారో వాళ్ళు తమ ఇచ్ఛను బట్టి, తమ కోరికను బట్టి వాళ్ళు పాపంలో పడుతున్నారు. ఎవరు వాళ్ళ చేత బలవంతంగా చేయించలేరు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. పాపి పాపము చేయడం, పాపి యొక్క దాసోహముని బట్టి పాపం చేస్తున్నాడు. కానీ విశ్వాసి పాపము చేయడం అనేది బై చాయిస్, ఎంపికను బట్టి, కోరికను బట్టి. ఇక్కడికి వచ్చినప్పటికీ అదే పాపి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభావాలను క్షమించలేదు, పాపము చేశాను అంటే ఆ పాపికి ఏ వాక్యం వర్తిస్తుంది? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధియు లేదు. కానీ అదే వాక్యము విశ్వాసికి వర్తించదు. నేను క్రీస్తు యేసునందున్నాను కాబట్టి నేను పాపము చేసినా నాకు ఏ శిక్ష విధియు లేదనుకోవడం వాడి బుద్ధిహీనత, అది వాడి మూర్ఖత్వం. కనుక ఈ మాట మనం కొంచెం లోతుగా ధ్యానించవలసిన అవసరం ఉంది. అయితే మరి వీటి సంగతి ఏంటి? ఇప్పుడు దేవుని నమ్ముకొని బాప్తిసం పొంది మానవత్వం పొంది బలలో పాల్పొందుతున్న వాడు పాపము చేస్తే ఏమవుతుందంట? వాడి పాపము క్షమించబడుతుంది, కానీ వాడు శిక్ష మాత్రం అనుభవించాల్సిందే. అర్థమవుతుందా? హీ హస్ టు పే ది పెనాల్టీ. పెనాల్టీ వాడు కట్టాల్సిందే. అర్థమవుతుందా? పాపి, అందుకనే ఆ మాట 11:31లో ఏం రాస్తుంది? అయితే మనమే విమర్శించుకుంటే మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకి శిక్షా విధి కలగకూడినట్లు ప్రభు చేత ఇప్పుడు శిక్షింపబడుతున్నాం. ఎందుకు శిక్ష? నేను చేసిన పాపం నాకు శిక్ష. ప్రభు నా పాపాలు క్షమిస్తాడు, కానీ నేను చేసిన పాపానికి క్రైమ్ అయితే నేను చెల్లించాలి. నేను పాపం అయితే చేయాలి, ఫైన్ అయితే కట్టాలి కదా. పెనాల్టీ ఐ హ్యావ్ టు పే. ఇంతకు ముందర నేను ఎప్పుడు ఎవరు నాకు తెలుసు నేను కన్న పిల్లలు వీళ్ళకి ఏ మేత ఇంతవరకు పెట్టాను, ఏ మేత పెట్టలేదు అని నాకు తెలుసు. ఈ మాట మీరు ఎక్కడ వెళ్ళాలి. ఇవాళ మీరు వినబోతున్న ఒక అద్భుతమైన ఆడియోద్యం. ఈ మాట మీరు ఎప్పుడు వెళ్ళాలి. ఈ రోజు మీరు వింటున్న మాటలు మీ హృదయంలో శాశ్వతంగా భద్రపరచుకోవడం, ఇది మిమ్మల్ని పాపము నుండి కాపాడుతుంది. సరేనా? మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం? ఒకవేళ ఉదయం అన్న తీసుకున్న సబ్జెక్ట్ ఒకవేళ మనం తీసుకుందాం. దావీదు విషయం, దావీదు నాతాను లేక దావీదు వ్యభిచారము ద్వారా చేసిన పాపము, ఆ సందర్భం ఒకవేళ మనం తీసుకుంటే, దావీదు అసలు ఎక్కడి నుంచి దేవుడు దావీదుని తీసుకొచ్చాడు? ఇంతకుముందు దావీదు ఎక్కడున్నాడు? ఒక బాలుడైన దావీదు సౌలు రాజుగా ఉంటే, దావీదు వేల కొలది, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అనే పొగడతలు ఎప్పుడైతే జనం నోటంట విన్నాడో, సౌలు దావీదుని చంపడానికి చూశాడు. సౌలు దగ్గర అధికారం ఉంది, సౌలు రాజు, ఇశ్రాయేలు మీద రాజు. దావీదు సామాన్యుడు, అసలు గుర్తింపే లేదు.
సౌలు దావీదుని చంపడానికి చూశాడు, కానీ దేవుడు దావీదుని రక్షిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. మొట్టమొదటి మాట. అంతేకాకుండా సౌలుని రాజరికము నుండి తప్పించి దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇది రెండవ మాట. సౌలు స్త్రీలను దావీదు చేతికి అప్పగించాడు. ఇది మూడో మాట. అయినా దావీదు తాను చేయకూడని పాపము చేశాడు. కనుక విశ్వాసమైన మనం, మారుమనసు పొందిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, బలలో పాల్పొందుతున్న మనం ఒకవేళ పాపము చేస్తే ఏమి సంభవిస్తుంది? ఇది మనం ఈరోజు ధ్యానించి ఆయన బలలో క్రొత్తగా కడగబడిన వారిగా, క్షమించబడిన వారిగా ఆయన బలలో మనం పొందుతాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. ఈ సందర్భం ఎక్కడుందండి? 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 261వ పేజీ. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. ఉదయము అన్నట్టే ఆ 3 పాపాలు, దావీదు చేసిన 3 పాపాలు ఏంటి? 1 వ్యభిచారం, 2ది మోసం, 3ది నరహత్య. సరేనా? దేవుడు దావీదు చేసిన పాపమును క్షమించాడు, కానీ దావీదుకి చాలా భారీ మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వచ్చేది. నా మటుకు నాకే ఆ వచనం చదవగానే నాకు అనిపించింది, ఇంత అవకాశం అండి, మనం కూడా ఎన్నిసార్లు ఈ పాపం మనం చేసుకున్నామే అనిపించింది నాకు. అందుకని అందరూ జాగ్రత్త, అసలు కొడుకద్దు, నిద్రపోవద్దు. ఆ వచనాన్ని మాత్రం జాగ్రత్త గమనించండి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు. ఇక్కడ మీరు గమనించండి, దావీదు తాను చేసిన పాపము తాను చేసినట్టు అసలు గ్రహించలే. దేవుడు మళ్ళీ నాతానుని పంపించినంత వరకు. అలాగే దేవుడి ప్రజలమైన మనము కూడా బాప్తిజం పొంది, మార్మనసు పొంది, బలలో పాల్పొందుతో కూడా మనం పాపము చేసిన సంగతి మనకు తెలియదు. మళ్ళీ దేవుడు తన దాసుని ద్వారా కానీ, తన వర్తమానం ద్వారా కానీ, తన లేఖనము ద్వారా కానీ మనకి జ్ఞాపకం చేయనంత వరకు మనం అసలు పాపము చేసిన సంగతి మనం ఒప్పుకోము. తోటి సహోదరులు ఎవరైనా చెప్పినా సరే మనం వెంటనే దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తామే, కానీ దాన్ని ఒప్పుకోవడానికి మనకి తొందరగా రాదు. మళ్ళీ ఎక్కడైతే దేవుడు వాక్యం ద్వారా దర్శిస్తాడు, తన దాసుల ద్వారా దర్శిస్తాడు, అంతవరకు మనకు ఒప్పుకోలనేది రాదు. ఇది మొట్టమొదటి మాట. దావీదు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇప్పుడు దావీదు చేసిన పాపమునకు దేవుడు 3 శిక్ష విధించాడు. 3 శిక్ష. దేవుడు అన్నాడు, నేను నీ పాపమును క్షమిస్తాను, కానీ 3 నుంచి నిన్ను నేను కాపాడను. ఏంటా 3? మొట్టమొదటి, నీకు పుట్టిన అక్రమ సంతానాన్ని నేను కాపాడను. నువ్వు వేశ్యవారితో చేసిన వ్యభిచారాల వలన నీకు పుట్టిన అక్రమ సంతానాన్ని నేను కాపాడను. సరిపోతుంది. దావీదు ఎంతో బతిమాలుకున్నాడు. అయ్యో, నేను పాపం చేయగలను, పాపం నేను ఒప్పుకుంటానంటే, నో, సస్తేరా, నువ్వు ఒప్పుకున్నా సరే ఈ అక్రమ సంతానం బతకదు. ఇది మొదటి మూల్యం. దావీదు చేసిన పాపానికి ఒక నిండు ప్రాణాన్ని దేవుడు తప్పించాల్సి వచ్చింది. రెండోది, అన్యాయంగా ఒక అమాయకుడిని కేవలము నీ శరీరీచ్ఛను నెరవేర్చుకోవడానికి నీకు నమ్మకంగా సేవ చేస్తున్న
ఒక సైనికుడు ప్రాణం నువ్వు తీసినందున నువ్వు చచ్చేంత వరకు ఖడ్గము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నీకు నెమ్మది ఉండదు. నువ్వు చచ్చేంత వరకు నీ ఖడ్గం, నీ ఇంట్లో గొడవలు ఎప్పుడు నిత్యం శత్రువు నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడు కూడా నెమ్మదిగా గుడిపై చేసుకుని నిద్రపోయే పరిస్థితి నీకు రా. అండ్ మూడో అందరినీ యుద్ధానికి పంపించేసి బేత్షెబాని నీ పడక గదిలోకి తీసుకొచ్చి తలుపులు వేసుకుని 4 గోడల మధ్యలో నువ్వు చేసిన పాపమునకు నేను నిన్ను సర్వ సమాజం ఎదుట అవమానపరచెదను. నువ్వు రహస్యంగా చేసిన పాపముకు మూలంగా నేను నిన్ను బహిరంగంగా అవమానపరుస్తా. పాపమైతే క్షమించాడు, నువ్వు చేసిన పాపం క్షమించాడు. ఈ రక్షణ పోదు, ఈ రక్షణ కొనుకోవు నువ్వు. అయితే ఇక్కడ మనము 10వ వచనాన్ని గమనించాలి. 261వ పేజీ 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చెయ్యక హిత్తీయుడను ఉరియా భార్యను నీకు భార్య అన్నట్లు సదాకాలం నీకు ఇంకా నెమ్మది ఉండదు. బట్ నీ జీవితంలో ఇంకా నీకు నెమ్మది ఉండదు. హిత్తీయుడు ఉరియా భార్యను నీ భార్యగా చేసుకుని ఆమెతో వ్యభిచరించినందున సదాకాలం నీ ఇంటి వారికి ఇంక నెమ్మది ఉండదు. ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు ఎవడో ఒకడు కత్తిని మెడ మీద పెడతానే ఉంటాడు. చదువుమా. నా మాట ఆలకించుము, యెహోవాను నేను సెలవిచ్చెను ఏమనగా నువ్వు ఇతరుల భార్యను నీ భార్యగా చేసుకున్నందున ఇప్పుడు నీ భార్యను నేనేం చేస్తాను, ఇతరులకు అప్పగించేస్తాను. అది కూడా నీ ఇంట్లోనే. నువ్వు ఉరియా భార్యను తీసుకొచ్చి నీ పడక గదిలో పెట్టి తలుపులు కిటికీ తలుపులు అన్ని ఎవరు చూడకుండా తలుపులు వేసుకున్నావు చూడు. నీ ఇంట్లోనే నీ భార్యలను మేడ మీద మొత్తం ఇశ్రాయేలు దేశంలో చూస్తుండగా నేను తండ్రిగా అప్పగిస్తాను. ఆయన దేవుడు నిజంగా చేశాడు. దేవుడు నిజంగా చేశాడు. 2 సమయాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం 21, 22 వచనం. ఒక్క పేజీ తిరిగి 2 పేజీలు 16వ అధ్యాయం 21, 22 వచనం. 21, 22 వచనం. 266వ పేజీ 21, 22 వచనం. అహీతోపెలు కాబట్టి మేడ మీద అందరూ చూస్తుండగా మేడ గది మీద నువ్వు రహస్యంగా గదిలో చేసిన పాపం మేరకు నీ ఉపపత్తిని నేనేం చేస్తా, మేడ మీద ఇశ్రాయేలీయులందరూ చూస్తూ ఉండగా అన్యుడికి అప్పగిస్తాను, ఇంకోటికి అప్పగించేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? దేవుని ప్రజలకు దేవుడు అంటే భయం లేదు. రక్షింపబడిన కొన్ని రోజులకి దేవుని వాక్యం, దేవుని మందిరం ఇవన్నీ చులకన అనిపిస్తాయి. మునుకున్నంత గౌరవం, మునుకున్నంత భక్తి, మునుకున్నంత భయం మెరుమెరుగా సన్నగిలిపోతాయి. ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన అంశం కొందాం. అసలు ఎక్కడికి తీసుకొచ్చాడు దావీదుని దేవుడు అని మనం గమనిస్తే 7వ వచనం చూడండి. దేవుడు తన ప్రవక్తను పంపించి ఉపమాన ద్వారా చెప్పి దావీదుకి చాలా కోపం వచ్చి రౌద్రుడైపోతాడు.
ఉపమానంలో ఎవడో మనుషుడు నా ఎదురుగా తీసుకుని చంపేస్తాను అనగానే ఇప్పుడు దేవుని ప్రవక్త దావీదుకి సమాధానం చెప్తున్నాడు. నాతాను దావీదుని చూచి ఆ మనుషుడు నీవే, ఆ మనుషుడు నువ్వే, నువ్వు చంపుకుంటావా? దమ్ముందా నీకు? ఆ మనుషుడు నువ్వే అని చెప్పి ఏమంటాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి విడిపించి ఇంకా ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది అందరూ చూడండి బైబిల్. ఇది చాలదని నీవు అనుకున్న ఎడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేదను, ఇచ్చి ఉందును కదా. చాలు. నేను ఇవాళ మీ అందరికి పంచిపెట్టాలనుకున్న ఆడిముత్యం ఇదే. ఏమని రాస్తుంది? ఇది చాలదు అని నీకు అనిపించిన ఎడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేదను కదా దేవుడు అంటున్నాడు. ఇది చాలు. ఏది చాలదు? నీ జీవితంలో నువ్వు ఏదైనా పెట్టుకో. నాకు ఈ ధనం చాలదు, అరే నువ్వు నాకు తెలియజేసినట్టు నేను ఇంకా ఎక్కువ ఇచ్చేది కదా. నువ్వు అటువైపు కడప తొక్కాల్సిన అవసరం లేదు. నా భార్యతో నాకు సుఖం లేదు, నువ్వు నన్ను అడిగి ఉంటే నేను ఇంకా ఎక్కువ సుఖం ఇచ్చేది కదా. నువ్వు వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు మాట చెప్పాలి కదా. ఎక్కడున్నాడండి? ఎవరుకున్నాడు ఈ దేవుడు? ఎవరుకున్నాడు ఈ దేవుడు? ఎంతమందికి ఉన్నాడు ఈ దేవుడు? నిన్ను అడగమంటున్నాడు, నిన్ను పాపం చేయమనంట. నువ్వు పాపం చేయాల్సిన అవసరం లేదు. నీకు సరిపోవట్లేదా? నన్ను అడుగు, నేను ఇస్తా. అని ఇస్తానన్న దేవుణ్ణి పెట్టుకుని నువ్వు అటువైన గడప తొక్కి ఆయన నామాన్ని అవమానపరచడం ఎందుకు? ఈ మాట చదువుకోగానే నేను ఎంత ఏడ్చాను. అయ్యో ప్రభు, ఆ మాట చూడండి, ఏమో రాస్తుంది? నీకు చాలదని నువ్వు అనుకుని నీడరా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చాను కదా. నువ్వు నేను అడిగితే నేను ఎదురు కదా. మనం ఎలాంటి స్వభావం? మళ్ళీ అక్కడికి వెళ్తాం. పోయినా అలా కాదు ప్రభావ, నాకు కొద్ది గొప్ప నా తెలివితేటలు ఉన్నాయి, నా తెలివిని బట్టి నేను చేసుకున్నా. ఓహో, ఇప్పుడు నీకు తెలివితేటలు ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నువ్వు క్రయం పెనాల్టీ కట్టాల్సిందే, దాని పర్యవసానం నువ్వు అనుభవించాల్సిందే, తప్పదు. నీ తెలివిని బట్టి నువ్వు చేసుకున్నావు అంటే దాని పర్యవసానాలు మాత్రం తప్పదు. ఈ మాటను మర్చిపోకు. నీకు చాలదని నీవు అనుకుని నీడలా నేను మరి ఎక్కువగా నీకు ఎప్పుడు మర్చిపోవాలి, ఎప్పుడు మర్చిపోవాలి. నువ్వు సొంత తెలివితేటలు, సొంత ప్లాన్లు వేసుకోకు. ప్రభు నాకు ఇది నాకు సరిపోవట్లేదు బ్రో, నేను పాపం చేస్తున్నానేమో, నేను శోధింపబడుతున్నాను, నువ్వు నాకు ఇచ్చింది నాకు సరిపోవట్లేదు అనుకుంటున్నా. ఇదిగో 9వ వచనంలో నువ్వే అన్నావు, ఇది నీకు చాలదని నువ్వు అనుకునే నెడలా నేను ఇంకా ఎక్కువ ఇచ్చేదని కదా నువ్వే అన్నావు. నువ్వు నాకు నీ పని ప్రార్థన చేసి దేవునికి గుర్తు చేయడం వరకునే దేవుడు తన సొంత సమయంలో నీకు ఇస్తాడు. అలా కాదని కనుక నీ సొంత ప్లాన్లు వేసుకుంటే ఏదైతే నీ తెలివితేటలు తెచ్చుకున్నావో అది నీ నుండి తీసేయడమే కాకుండా దానికి 10 రెట్లు ఎక్కువ నువ్వు మళ్ళీ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఒక వ్యాధి ద్వారా, ఒక బాధ, ఒక చిన్న ముళ్ళు. అందుకని ప్రభు ఏమన్నాడు? మీరు కష్టపడుతున్నారు కానీ మీ సంపాదన ఎదురు వేస్తున్నారు, రంధ్రం పడినా సంచిలో వేస్తున్నారు, అది కింద నుంచి వెళ్ళిపోతా ఉంది. ఆ బెచ్చలు వచ్చి నీ డబ్బులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి, నీకు తెలియట్లే. నువ్వు సంపాదించాలని నువ్వు అనుకుంటున్నావు
దావీదు కూడా అలాగే అనుకున్నాడు. వీటిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇది ఎంత గొప్ప హెచ్చరిక మనందరికీ. లెట్ దిస్ బి ఎ గ్రేట్ వార్నింగ్. విశ్వాసమైన మనందరికీ ఇది చాలా బలమైన హెచ్చరిక కనుక ఈ 2024లో నీ జీవితంలో ఏది కొత్తగా ఉందో అడుగు. నీ సొంత ప్లాన్లు వేసుకుని అడ్డమైన గడపలు తప్పదు, అడ్డమైన ప్లాన్లు వేసుకో. నో, దేవుడికి తెలియదా? ఇంట్లో యజమానికి తెలియదా? ఇంట్లో ఏం కావాలో ఏమొద్దో? వాడు ఉన్నాడు, ఆర్మీకి ఉన్నాడు, నాకు ఇది కావాలి అని అడిగాడు. నీకు చెప్పకుండా వాడు వెళ్ళి సతీష్ కొట్టు అడుగుతుంటే నీకు ఎలా ఉంటుంది? తండ్రి నేను బతికే ఉన్నాను కదా, నాకు మాట చెప్పచ్చు కదా. నువ్వు నన్ను బహిరంగంగా అవమానపరిచావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను బహిరంగంగా అవమానపరుస్తాను. నీ రక్షణ కోల్పో, కరెక్ట్. బట్ దెన్ ప్రభు ఎట్టివాడంటే మొట్టమొదటి మాట, ఈ రోజు నేను మీకు చెప్తున్న ఈ విషయాలను జాగ్రత్త గమనించండి. జీవితంలో ఎప్పుడప్పుడు ఒకసారి మీరు ఆల్రెడీ దీన్ని అనుభవించేశారు. దావీదు ఎప్పుడైతే పాపములు పడ్డాడో, దావీదు ఫస్ట్ ఏం కోల్పోయాడు? దావీదు ఎప్పుడైతే పాపములు పడ్డాడో దావీదు మొట్టమొదటి కోల్పోయింది ఏంటి? దావీదు మొట్టమొదటి కోల్పోయింది ఏంటండి? 51వ కీర్తన. ఇందాక అన్న చూపించాడు. 51వ కీర్తన అన్న మాట్లాడుతుండగా దేవుడు ఈ లేఖనాలన్నీ నా దృష్టికి తీసుకొచ్చాడు. 51వ కీర్తన 12వ వచనం. 51వ కీర్తన 12వ వచనం. అది మరలా పుట్టించడం అంటే ఏ కోల్పోయాడు దావీదు? రక్షణానందాన్ని కోల్పోయాడు. సమ్మతి గల మనసు అంటే తృప్తి కలిగిన మనసు. నాకు మళ్ళా పుట్టించిన తృప్తి లేదు. నువ్వు ఒక భార్యని ఇచ్చావు, నాకు తృప్తి లేదు, నేను ఇంకా ఎక్కువ ఆశపడ్డా. కనుక విశ్వాసి పాపములో పడినప్పుడు మొట్టమొదటిది వాడు కోల్పోయి ఇమ్మీడియట్ వెంటనే కోల్పోయింది ఏంటి? రక్షణానందాన్ని కోల్పోతాడు. ఒక చిన్న అబద్ధం, ఒక చిన్న దురాలోచన, ఏదైతే మన దృష్టిగా అసలు పాపమే అనుకుంటాము, అది ఏం చేస్తుంది? నా రక్షణానందాన్ని మొత్తం ఫస్ట్ తీసేస్తుంది. రక్షణానందం కోల్పోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తారు. ఒకవేళ మీ జీవితంలో అలాంటి అనుభవం ఉందంటే దాన్ని బట్టి మీరు తెలుసుకోండి, మీ రక్షణానందం మీరు కోల్పోతుంది. రక్షణానందం కోల్పోయిన వాడికి వాడి అనుభవం ఎలా ఉంటుందంటే దేవుని మందిరంలో వాడికి ఏమాత్రం ఆనందం ఉండదు. వాడు దేవుని మందిరానికి రావడం మాత్రం వస్తాడు, కానీ ఎప్పుడు ముగిస్తారా? ఒక గంటన్నర 2 గంటల్లో ఎంతసేపు ఇక్కడ వర్తమానం బోధించబడుతుందో ఈ 2 గంటల్లో వాడికి ఒక్క ముక్క కూడా వాడి చెవులోకి వెళ్ళదు. అసలు వాడికి వినపడదు. వాడి దిక్కులు చూడటమే, ఇటు అటు, ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు భోజనం, ఎప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతామా, లేకపోతే లోకపరమైన తలంపులు మనసు నిండా పెట్టుకుని అవే ఆలోచించుకుంటారు. మహమ్మద్లు మీరు అప్పగించేస్తాడు. ఇక దేవుడు చెప్పేవాడు, అబ్బా ఎంత శ్రద్ధగా పెట్టినాను అనుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఆ స్థాయి దాటించేశాడు. ఆత్మ వివేచనుంది, ఎవరు వింటున్నారు ఎవరు వినట్లేదు ఇది తెలుస్తుంది. కానీ నీకు నేను ఎందుకు తెలియపరుస్తానంటే, ఒకవేళ గతంలో ఇలాంటి అనుభవాలు మీరు గుండా వెళ్ళి ఉంటే జ్ఞాపకం తీసుకోండి, మీ లక్షణాలను మీరు ఎప్పుడు కోల్పోయారు. ఆ తర్వాత మీరు దాన్ని తిరిగి పొందడం లేదో అది మీ విజ్ఞతకు విడిచిపెడతారు. కానీ లక్షణాలను కోల్పోయిన వాడికి ఎలా ఉంటుందంటే దేవుని మందిరంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది, పరిశుద్ధుల సహవాసంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎంత తొందరగా నేను వెళ్ళిపోవాలి ఫస్ట్ ఇంటికి, ఇలా తిన్నానా, చెయ్యిగా చూసుకున్నాను, అట్టించంటే పరిశుద్ధుల సహవాసం వాడికి ముళ్ళ మీద కూర్చున్నట్టు. ఇవన్నీ వీటికి కారణం ఏంటి? రక్షణానందం లేదు. నాకు రక్షణానందం ఉంది, నీకు రక్షణానందం ఉందంటే నిన్ను నేను వదులుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఇంకొచ్చేట్టు ఉండొచ్చు కదా అనిపిస్తుంది. నీకు వెళ్ళడానికి ఇష్టం ఉండదు, నాకు వెళ్ళడానికి ఇష్టం ఉండదు.
అందరం అంతా అయిపోయింది, ఎవరి దారిలో వెళ్ళిపోయారు. మనం మాత్రం హ్యాపీగా కూర్చున్నాం, ఇంకా దేవుడు చెప్పుకుంటున్నాం, ఇంకా దేవుడి మాటలు ధ్యానిస్తున్నాం, ఇంకా దేవుడి మాటలు గుర్తు చేసుకుంటున్నాం, దేవుడి తలంపులు పంచుకుంటున్నాం. ఇది రక్షణానందం ఉన్నవారి. ఆ రక్షణానందం కోల్పోయిన వాడు ఏం చేస్తాడంటే, ఎంత తొందరగా అయిపోయిందా అంతా అవసరం అయిపోతున్నాను ఇలా పరిశుద్ధ సహవాసంలో నిలిచి ఉండలేరు. ముళ్ళ మీద నిప్పుల మీద కూర్చునేటట్టు. దీనిని బట్టి రక్షణానందం ఉందా లేదా అనేది తెలుసు. అందుకే దాన్ని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, నా రక్షణానందాన్ని మరలా నేను కోల్పోయాను, నేను పాపం చేశాను కాబట్టి దాన్ని కోల్పోయాను. ఇప్పుడు నువ్వు నాకు ఆ రక్షణానందాన్ని మరలా నాకు సమకూర్చకపోతే, ఇఫ్ యూ డు నాట్ రెస్టోర్ ది జాయ్ ఆఫ్ మై సాల్వేషన్, నేను పరిశుద్ధుల సహవాసంలో నిలిచి ఉండలేదు. వెరీ ఇంపార్టెంట్. నాకు ఆ ఒక్క మొక్కే మాటికి గుర్తొస్తుంది. నీకు సరిపోతున్నాను ఆ బతుకు, ఒక్క బతుకు నీకు సరిపోతుంది, నాకు చెప్పాల్సింది కదా, నేను ఇంకా ఎక్కువ కదా. ఈ లోపల నేను చేయాల్సిన తప్పు చేసేసాను. అసలు తప్పనే మాట దానికి చాలా చిన్నది. నేను చేయవలసిన పాపం నేను చేసేసాను. పరోక్షంగా నేనేం చేశాను, నేను నమ్ముకున్న నా దేవుణ్ణి తక్కువ అంచనా వేశా. ఆయన నాకు ఇవ్వలేడేమో అనుకున్నా, నా బాధ నేనే పడాలనుకున్నా, నా తెలివితేటలు ఉపయోగించి నేనే తెచ్చుకోవాలనుకున్నా. నీకు సరిపోతే నన్ను అడగాల్సింది కదా, నేను ఇంకా ఎక్కువ ఇద్దు కదా నీకు. ఇది దేవుడు అంటున్న మాట. ప్రేమ సోదరి గుర్తుంచుకో, ఏదైనా సరే అక్రమంగా అన్యాయంగా తెచ్చుకోవడానికి ప్రయత్నించద్దు. దేవుడే ఆ మాట అంటాడు. నీకు సరిపోవట్లేదని నీకు అనిపిస్తే నన్ను ఒక మాట తెలియజేయాల్సింది, నేను ఇంకా ఎక్కువ ఇద్దు కదా నీకు. ప్రభువా, నేను శోధింపబడుతున్నా, ఇది పాపం అని నాకు తెలుస్తోంది, కానీ నేను శోధింపబడుతున్నా. వెంటనే తన ఆత్మతో నన్ను నింపి దాని నుండి నన్ను వేరు చేసేవాడు కదా, నన్ను రక్షించేవాడు కదా. నేను అక్కడే కూర్చుని, ఆ మేడ మీదే కూర్చుని. అందులో ఉరియా అనే వాడు ఎంత నమ్మకస్తుడో చూడండి. ఆ దినాలలో రాజు తన కోట చుట్టూ తనకి అత్యంత నమ్మకస్తులైన వారికి గుడారాలు అంటే ఇళ్ళు కట్టించేవాడు. రాజు ప్రాణం మీదకి ఎప్పుడు దాడి చేస్తారో ఈ నమ్మకస్తులైన వారు తమ ప్రాణాలు కనంగా పెడతారు, అడ్డుగా ఉంటారు. అందుకని దగ్గర, అందుకని మేడగదిలోకి రాగానే ఎదుర్కొండా ఉరియా ఇంటి కనబడుతోంది. పెరట్లో ఉరియా భార్య స్నానం చేస్తుండగా నగ్నంగా చూశాడు. వెంటనే వెళ్ళి, అయ్యో ప్రభా, నేను చూడకూడదు, నేను చూశాను, నేను పాపము చేశాను, క్షమించండి, అక్కడితో పోయేది. ఒక చిన్న పాపానికి చోటు. అందుకని పాపం ఎలా లోపలికి ప్రవేశిస్తుంది తెలుసా? పాపం ఫస్ట్ తలుపు కొడుతుంది. అంటే జాగ్రత్తగా వినండి, పాపం అనేది ఫస్ట్ తలుపు కొడుతుంది. నువ్వు తలుపు కొంచెం తీస్తావు, బయట ఎవరు వచ్చారో చూడడానికి. నువ్వు కొంచెం తలుపు తీయగానే కాలు అడ్డం పెడుతుంది, తలుపుకి అడుపుకి కాలు అడ్డం పెట్టేస్తుంది. ఇప్పుడు నువ్వు గట్టిగా తలుపు నెట్టి మామూలుగా చూసుకోకుండా వచ్చేస్తావు. ఏమనుకుని తలుపు దానంతలే పడిపోద్ది, పడిపోద్ది అని నువ్వు అనుకుని నువ్వు మామూలుగా ఇంటికి వచ్చేస్తావు. వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోతావు. అది బాగా తలుపు తెచ్చుకుని లోపలికి ఒకసారి ప్రవేశించిన తర్వాత మొత్తం ఇళ్ళందరినీ ఆక్రమించు. చిన్నగా వస్తుంది పాపం అనేది. అది నీ దృష్టికి నా దృష్టికి అసలు పాపమే కాదు. దావీదికి నాతాను వచ్చి చెప్పినంత వరకు అసలు నాతాను తను చేసేది పాపం అని అనుకోలేదు. ఈ లోపల ఏం జరిగిపోయే, ఆమెతో వ్యభిచారం చేయడం పూర్తయిపోయింది, ఆ భర్తను లేపించేయడం పూర్తయిపోయింది, అన్ని పూర్తయిపోయాయి. చివరికి ఆయన బిడ్డ కూడా పుట్టేశాడు. అక్రమ సంతానం కూడా పుట్టేశాడు. అంతవరకు అసలు దావీదు నేను పాపం చేసిన సంగతి అనేది కూడా పాపం దావీదుకి తెలియదు. ఉదయం అమ్మ చెప్తున్నప్పుడు నాకు ఈ ఒక్క మాట నా దవడ మీద ఈ దవడ ఆ దవడ చెడు అనిపించినట్టు అనిపించింది. అరే నీకు సరిపోతున్నారు, నాకు మాట చెప్పాల్సింది కదా, నేను ఇంకా ఎక్కువ ఇద్దు కదా. ఏమి నువ్వు కాబట్టి, అరే నీకేది కావాలి అది, దాన్ని నేను ప్రార్థన చేయాలి. ప్రభా, పరాయి స్త్రీని నేను మోహిస్తున్నాను,
నా భార్యతో నాకు సంతోషం లేదు, సుఖం లేదు, తృప్తి లేదు. అరే నాకు మాట చెప్తే నేను ఇద్దును కదా. అదే మాట వస్తుంది. ప్రభు నాకున్న ఆదాయం, నా దగ్గర ఉన్న డబ్బు నాకు సరిపోవట్లేదు. అరే నాకు ఒక మాట చెప్తే నేను ఇంకా ఇద్దును కదా. నాకు ఏది వేసుకున్నా, ఏ సందర్భం చెల్లినా నాకు అదే మాట. నాకు మాట చెప్తే నేను ఇంకా ఎక్కువ ఇద్దును కదా. దేవుడు తన ప్రజలను పాపంలో పడడానికి అనుమతిస్తాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17-18 వచనాలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17-18 వచనాలు. 618వ పేజీ. 618వ పేజీ. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17-18 వచనం. ప్రభు తనకి విరోధంగా పాపంలో చేయదలిచిన వాడిని పాపం చేయిస్తాడు. కానీ ఆ పాపంలోనే వాడు పడిన స్థితిలో ఉంచేయడు, వాడిని మళ్ళీ కాపాడతాడు. ఇది చాలా ముఖ్యమండి. ఇది చాలా ముఖ్యమైన మాట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రెండు విషయాలు మీరు గుర్తుంచుకోండి. దేవుని సంఘం ఎలాంటిది? మన అంద్రే గారి ఇంట్లో కూర్చున్నప్పుడు ఈ తలపులు దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడి సంఘం ఎలాంటిది? దేంతో పోల్చొచ్చు దేవుని సంఘాన్ని అంటే? ఒక కుటుంబంతో పోల్చొచ్చు, ఒక ఇంటితో పోల్చొచ్చు. ఫిలెమోను గ్రంథంలో 2వ అధ్యాయంలో మీ ఇంటనున్న సంఘమునకు శుభము అని రాస్తారు. మీ ఇంటనున్న సంఘమునకు శుభము అని రాస్తారు. అంటే సంఘం అంటే ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. ఇది మన ఇల్లు కరెక్టా? ఇల్లు కాబట్టి కొత్త నిబంధన వచ్చిన తర్వాత యెహోవా, దేవుడు, దూతలు ఈ మాటలు లేవు. ఏమున్నాయి? తండ్రి, కుమారుడు. అర్థమవుతుందా? సంఘము అనేది ఒక కుటుంబం. అందుకని దేవుడు అనే పదం దగ్గర ఏమొచ్చేసింది? తండ్రి. విశ్వాసం అనే పదం దగ్గర ఏమొచ్చేసింది? కుమారుడు, కుమార్తెలు. యేసు ప్రభు దగ్గరికి ఏమొచ్చేసింది? కుమారుడు, మన జ్యేష్ఠుడు, మన అన్నగారు అని మాట. కానీ ఇలాంటి కుటుంబంలో ఎప్పుడైతే ఒక విశ్వాసి పాపంలో పడిపోతాడో మనతో ఎలా వ్యవహరించాలి? 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 189వ పేజీ. 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం గమనించండి. ఆయనను అతన్ని శత్రువుగా భావింపక సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పుడి. వాడు పాపంలో పడిపోయినంత మాత్రం వాడు శత్రువు అయిపోడు. రక్షింపబడిన విశ్వాసి మన కుటుంబంలో వాడు కనుక వాడు ఒకవేళ పాపంలో పడ్డాడు, తెలుసో తెలియకో మొత్తమే పాపంలో పడ్డాడు. పాపంలో పడినంత మాత్రం వాడు నా శత్రువు అయిపోడు. వాడు నా తమ్ముడే. వాటిని తల్లిదండ్రులు చేసుకోలేదు. నో. కానీ ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఏం చేయమంటున్నాడు? వాడిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి దేవుని కుటుంబం. వాడు నేను నీకు బుద్ధి చెప్పాను, ఏమో రేపటి రోజు నువ్వు నాకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందేమో. ఆ కోడు మనం అందరం అదే కోరుకుంటున్నాం. కానీ మనం ఎవరు బాధ్యతలు ఉంటాం? ఎప్పుడు ఎవరు ఎలా ఉచ్చులో పడతారో
తెలియనే తెలియదు. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను ఉన్నాను, రేపు నేను ఉండకపోవచ్చు. అని అలాంటి పరిస్థితుల్లో ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా మన సంఘంలో వాడు ఉంటే వారిని శత్రువుగా భావించండి. తోటి సహోదరుడు వారికి బుద్ధి చెప్పడం మన బాధ్యత. వాడు విన్నా వినకపోయాడు. ప్రభు కూడా మనతో అలాగే చేశారు. అందుకని కీర్తనకారుడు 50వ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనంలో దేవుడే నాకు సహాయకుడు, గాడ్ ఈజ్ మై హెల్పర్. ఎస్, నేను మార్గం పొందాను, వాళ్ళలో పాల్పొందుతున్నాను. నా బుద్ధిహీనతను బట్టి ఉద్దేశపూర్వకంగానే ఇది పాపమని తెలుసుకోవడం, నేను పాపము చేశాను, నేను ఒప్పుకుంటున్నాను. దానికి నేను ప్రయత్నించాల్సిందే, తప్పదు. దాని పర్యవసానాలు నువ్వు నేను అనుభవించాల్సిందే. మనం తెలిసి చేశాం. రక్షింపబడిన విశ్వాసి పాపము తన ఎందుకు వల్ల చేస్తాడు, చేయాలని చేస్తాడు, చేయకూడదని తెలుసు. అది చేశాడంటే నేను చేస్తాను అని నిర్ణయించుకుని చేశాడు. దాని పర్యవసానాలను అనుభవించాల్సిందే. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇది మనకున్న ఆశీర్వాదం. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. ఎప్పుడు నేను సిగ్గుపడను? నా పాపము నేను ఒప్పుకున్నప్పుడు. నా పాపము నేను ఒప్పుకున్నప్పుడు. ఎస్, నేను చేసిన పాపములకు ఈ శిక్ష నాకు తగినదే. నేను సమాజం యొక్క నిందను నేను ఎదుర్కోవాల్సిందే. నలుగురు నాలుగు అంటారు, గ్యారెంటీగా అంటారు, ఎందుకంటే నేను చేశాను కాబట్టి. అది నాకు తగిందే. శిలువ మీద దొంగ వేలాడితే ఏమన్నాడు? ప్రభువా, ఈ శిక్ష మాకు తగిందే, కానీ నువ్వు పరిశుద్ధుడవు. నా ప్రభువు నాకు ఎంత ప్రియుడంటే ఆయన పరిశుద్ధుడైనా సరే నేను పొందుతున్న శిక్ష నాతో పాటు ఆయన కూడా ఆ శిక్షను పాల్గొనడం పొందాడు. నేను పరిశుద్ధుడి కదా, నేనెందుకు శిలువలో వీళ్ళతో పాటు అనుకోలేదు. నీ మానాన్ని కప్పుకునే జానుడు గుడ్డతో సమస్త లోకము నేను చూస్తుండగా నువ్వు శిలువలో మరణించి నువ్వు సిగ్గుపడలేదే. ఎస్, నీ రక్తం కడగబడిన నేను సిగ్గుపడు. నేను పాపిని, నేను పాపం చేశాను అనుకో. అవమానపరచుని నలుగురు రాళ్ళేసి పట్టుకుని నిందించు, పర్వాలేదు. నీకంటే నా ప్రభావ, నీకంటేనా నువ్వు పాపము చేయకుండా శిక్ష అనుభవించావే, నేను ఈ పాపము ఈ శిక్షను నడవను అనుకోలేదు. ఎవరైనా అంటే అవును నేను పాపం చేశాను, నువ్వు అనడం కరెక్టే. చాలా ఇంపార్టెంట్. దయచేసి ఇది నా విజ్ఞాపన. మిమ్మల్ని అందరినీ మీ కాళ్ళు పట్టుకుని నేను బతిమాలుతున్నాను. ఆ వచనాన్ని మర్చిపోదు. నీకు తక్కువ అనిపించి చదువుదాము మాట. 9వ వచనాన్ని గుర్తుంచుకోండి. 9వ వచనం 12వ అధ్యాయం 9. 2వ సమూయేలు గ్రంథము 261వ పేజీ 8వ వచనం 261వ పేజీ. పాత నిబంధన 261వ పేజీ. అందరూ గమనించాడు. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి నీకు అప్పగించిందని ఇది చాలని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. చాలు, నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీ జీవితంలో నీకు ఏది సరిపోదనుకుంటా సరే, నువ్వు నన్ను ఒక్క మాట నన్ను అడిగి ఉంటే నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. ఇది దేవుడు చెప్తాను. కనుక నీ మనుషుల వైపు చూడను, మనుషుల వైపు వెళ్ళను. నేను నా సొంత ప్లాన్ వేసుకోను. నాకేది సరిపోకపోయినా నా తండ్రి ఉన్నాడు. నాకు సరిపోవట్లేదు, నాకు ఇంకా కావాలి, నేను అడుగుతాను, ఆయన నాకు ఇస్తాడు. ఇది నా విశ్వాసం. నా సొంత ప్లాన్లు వేసుకుని నేను వ్యభిచరించాల్సిన అవసరం లేదు, నరహత్య చేయాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు,
అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. న్యాయము అన్యాయము, మనం ఎవరమండి న్యాయము అన్యాయము అని తీర్పు తీర్చడానికి? మనం ఎవరు? సోదరుడు సోదరి, దేవుడు మనకి ఇచ్చిన ధన్యత, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం. ఈ రోజైతే ఒక్కటి మాత్రం చాలా క్లియర్, నాకు తక్కువ అనిపిస్తే నేనేం చేయాలి? నా దేవుడు ఇప్పుడు ఆయన నిర్ణయిస్తాడు, ఇది నాకు అవసరమా అవసరం లేదా. నాకు అనిపించదు ఇది తక్కువ. ఇప్పుడు పిల్లలు చూడండి, భోజనం చేసేటప్పుడు వాళ్ళకి అన్నం వడ్డిస్తారు. అన్నం వడ్డిస్తే ఎవరు అమ్మ ఇంకా ఇంకా అరే తింటా ఫస్ట్ అంటే నాకు కావాలంటే ఇంకా అందులో తిన్నదంతా 2 మెతుకులు, మిగతాదంతా మనము అంతే. ఇది మానవ నైజం. మనకి ఎంత కావాలో మనకి తెలియదు. అందుకని ఇంకా 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 అనుకుంటాడు. కొత్తలే తినాలేడు, పెట్టాలేడు. అది ఏ రకమైన ఏ విషయమైనా అవ్వదు. అని ప్రభువులోకి వచ్చిన తర్వాత అపోస్తుడైన పౌలు ఒక అమూల్యమైన మాట అన్నాడండి. నాకు కొలువుందని నేను ఇలా చెప్పటం లేదు. నా దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచి ఉన్నాడో ఆ స్థితిలోనే నేను సంతృప్తి చెందుతా. నేను ఇంత కుదరడం లేదు. నేను కూడా అందరిలాగా ఇంకా కావాలనుకునేవాడిని. ఇప్పుడు నేను ఏమంటున్నాను? నా ప్రభు ఉంటే నాకు చాలు. నా ప్రభు ఉంటే నాకు చాలు. కనుక నా జీవితంలో ఏదైనా ప్రభావ నువ్వు నిర్ణయించు. నీ నిర్ణయమే నా నిర్ణయం, నీ చిత్తమే నా చిత్తం. ఇది చాలు అంటావా? నాకు ఇది సరిపోవాలి. సరే, నీ నిర్ణయం వేరు, నా నిర్ణయం వేరు ఉంటుంది. నీ నిర్ణయమే నా నిర్ణయం. నా తండ్రి చిత్తమే నా చిత్తం ప్రభు అన్నాడు. నా ప్రభు చిత్తమే నా చిత్తం నేనన్నా, నువ్వు అన్నా. తండ్రి నన్ను పంపిన ప్రకారమే ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుచున్నాను. అంటే తండ్రి నన్ను పంపినందుకు నేనేం చెప్తాను? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. ఇప్పుడు నన్ను పంపాడు, నేను వెళ్ళి ఏం చెప్పాలి? నన్ను చూసిన వాడు నా ప్రభుని చూసినట్టే. అలా ఎప్పుడు చెప్పగలం? ఎప్పుడైతే నా ప్రభు నందు నేను సంపూర్ణ సంతృప్తి చెందుట నేర్చుకుంటాను. లేదా మానవుడికి ఎంత ఉంటే తృప్తి ఉంటుందో వాడికే తెలియదు. అందుకని ఇంకా 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 రాని 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 అంటారు. అది క్రమమా అక్రమమా ఏంటి? దీని గురించి మనం రక్షణను తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉందా, అవసరం లేదా? అందుకని దావీదుకు మొదటి నుంచి జ్ఞాపకం చేశాడు. అక్కడ ఎక్కడ ఉంటుంది నువ్వు? ఈ దేవుడైన యెహోవా ఏం చేశాడు నీ జీవితంలో? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? నీకు ఏం తక్కువ చేశాడు? ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటి? నీకు సరిపోలేదనుకుంటే నేను ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని. ఆ మాట కానీ చొక్కేస్తుందండి, వేధిస్తూ ఉండేది. నా గత పాపాలన్నీ నాకు గుర్తొస్తుంది. నీకు సరిపోలేదంటే నాకు ఒక మాట తెలియదు, అదే ఇంకా ఎక్కువ ఇస్తుంది కదా. అసలు నేను ఇస్తానా ఇవ్వనా అని నీ బోడి డౌట్. అసలు ఇస్తాడా ఇవ్వడం ఎందుకు? మన తెలియకాస్త మనమే తెచ్చేసుకుంటే పోలా, ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చు. ఎంత దౌర్భాగ్యం కదా. సరిపోదని నీకు అనిపిస్తే నేను ఇంకా ఎక్కువ ఉంచుకో కదా. దయచేసి ఈ విషయాన్ని మర్చిపోవద్దండి. మనకి ఇచ్చే దేవుడు ఉన్నాడు. నీ విశ్వాసమే కొలువుగా ఉంటుంది. అందుకే నీ సొంత ప్రయత్నాలు చేస్తాను. నీకు అనిపిస్తే చాలు, నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఏమని రాస్తుంది? నన్ను అడిగి ఉంటే అన్నాడు, రాస్తుందా? లేదు. ఏమని రాస్తుంది? ఇది చాలుదని నువ్వు అనుకునే ఎడలా, నువ్వు అనుకుంటే మనసులో అనుకుంటే చాలు, నువ్వు అడగక్కర్లా. ఇది చాలదని నువ్వు అనుకునే ఎడలా నేను ఇంకా ఎక్కువ ఇచ్చున్నాను కదా, నువ్వు అడగదు కూడా అడగక్కర్లా. ఇది చాలదు అని నేను అనుకుంటే చాలు, నువ్వు ఇంకా ఎక్కువ ఇచ్చు. సోదరి ఈ వారం అంతా దేవుడు ఈ దావీదుతోనే మనల్ని వెంటాడుతూ వచ్చాడు.
ఎందుకు ఈ విషయాన్ని మన ధ్యానానికి మన దృష్టికి తీసుకొచ్చాడో తెలియదు ఆయన. మనం లోకంతో పాటు మనకి శిక్ష అనేది కలగకూడనట్లు దేవుడు ఇప్పుడే శిక్షిస్తున్నాడు. కనుక మనం శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాం. దేని కొరకు? మనం చేసిన పాపముల కొరకు. దేవుడు పాపాలు క్షమిస్తున్నాడు, కానీ దాని శిక్ష మాత్రం నువ్వు నేను పర్యవసానాలు, మనం చేసిన పాపములకు పర్యవసానం మనం అనుభవించాల్సింది తప్పదు. అది ఇప్పుడు ఇక్కడే ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మోగించే